రఘు జరిగింది ఏంది, జరగబోతుంది ఏంది, ఇప్పుడు జరుగుతున్నది ఏంది దాని మీద వివరిస్తాను. అందరికీ ధన్యవాదాలు. సో జరుగుతున్నది ఏంది, జరిగింది ఏంది అన్నది నాకంటే ఎక్కువగా ఇక్కడ ఉన్న ఓపీడీఆర్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళు కోర్టు కేసులు, ఈ విషయాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీ డే. మేము కూడా న్యూస్లో భాగంగా ప్రతిదీ ఫాలోఅప్ చేస్తున్నాం, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా అక్కడున్న బాధితులని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వాల మీద మా వీడియోలతో కొంత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇష్యూని లైవ్లో ఉంచడానికి మా వంతు ప్రయత్నం జరుగుతుంది. సో ఈ ఖమ్మం వెలుగుమట్ల భూ బాధితుల విషయంలో, ఈ మొత్తం సమస్య విషయంలో ఇప్పుడు జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సత్యాలు, అసత్యాలు, అర్ధసత్యాలు. సత్యం ఏంటి? ఒక సత్యాన్ని అందరూ పక్కన పెడుతున్నారు, మేము తప్ప, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తప్ప. బయట మేము కొట్లాడుతున్నామని చెప్తున్న వాళ్ళు కూడా, మాట్లాడుతున్నామని చెప్తున్న వాళ్ళు కూడా ఆ సత్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. అసలున్న భూదాన్ భూమి ఎంత? అక్కడ 62 ఎకరాల 7 గుంటల భూమి. ఈ విషయాన్ని చాలా గట్టిగా చెప్పడానికి చాలామంది నిరాకరిస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. లేదు 32 ఎకరాలే అంటున్నారు. మేమే పోరాడుతున్నాం అంటున్నారు, మళ్ళీ 32 ఎకరాలే అంటున్నారు. ఇది ఎట్లా? 62 ఎకరాల 7 గుంటల భూమి ఇది భూదాన్ భూమి అని చాలా స్పష్టంగా 1954 ఖాస్రా పహాని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికి కూడా కలెక్టర్ కానీ, అక్కడున్న జాయింట్ కలెక్టర్ కానీ ఈ విషయాన్ని చెప్పడానికి నిరాకరిస్తున్నారు. మళ్ళీ అదే 30 ఎకరాలు 32 ఎకరాల గురించే చెప్తున్నారు. సో 62 ఎకరాల 7 గుంటల భూమి అన్నది సత్యం, వాళ్ళు అంటున్న 32 ఎకరాలు అన్నది అసత్యం. సో ఈ విషయాన్ని మనం చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, దీనికి కట్టుబడి, దీనికి స్టిక్ ఆన్ అయ్యి చాలా గట్టిగా ఫైట్ చేయాలి. ఎందుకంటే ఆ 30 ఎకరాలు ఎవడి చేతిలో పెడతారు? ఆల్రెడీ ఆ 30 ఎకరాలకి పట్టాలు అయిపోయినాయి, పాస్బుక్లు వచ్చేసినాయి. చాలా క్లియర్గా భూభారతిలో ఒకవైపున రేవంత్ రెడ్డి ఫోటో, ఇంకోవైపున పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో ఉన్న భూభారతిలో ల్యాండ్ స్టేటస్ చూస్తే భూదాన్ ల్యాండ్ అని చాలా క్లియర్గా కనబడుతున్నది. మరి అట్లాంటి భూమిని పట్టాలు చేసినారు, పాస్బుక్లు వచ్చినాయి, కొన్ని ఎకరాలకైతే నాలా కన్వర్షన్ కూడా అయిపోయింది. మరి ఇంత భయంకరమైన సత్యాన్ని ఎందుకు మీడియా అండ్ ఈ మధ్య కాలంలో పోరాడుతున్నా, మేమే ఫైట్ చేస్తున్నామని చెప్తున్న వాళ్ళు ఈ అంశాన్ని ఎందుకు పట్టుకొని మీరు ముందుకెళ్ళట్లే? 30 ఎకరాలు వదిలేద్దామా? 32 ఎకరాల్లో ఆ ఇండ్లు కట్టాలి, మిగతా 30 ఎకరాలు కూడా అదే భూదాన్ బోర్డు ఇచ్చిన ప్రొసీడింగే. ఆ 100 గజాల చొప్పున 1895 మంచిగా ఇందుకు ఇచ్చిన ప్రొసీడింగ్సే. అండ్ నేను ఇంకొకటి రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి, భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్ గారు, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని కూడా ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాలి. మేము ఇది రిక్వెస్ట్గా దయచేసి అడుగుతున్నాం. ఎందుకంటే మీరు కూడా ఈ బాధితుల పక్షాన పోరాటం చేస్తామని చెప్తున్నారు కాబట్టి. మీరు మా ఇంటర్వ్యూలో చెప్పారు, ఇది డిజిటలైజ్ చేసి మేము సమాచారం అంతా పక్కన పెట్టినామని. మీ దగ్గర ఈ 62 ఎకరాల 7 గుంటలకు సంబంధించిన ఏ ఎవిడెన్స్ ఉన్నా దయచేసి మా ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు కూడా అడగాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. మేము ఆల్రెడీ ఫోన్ చేసినాం, నేను పాషం సార్ కలిసి ఫోన్ చేసి అడిగినప్పుడు ఖచ్చితంగా నేను ఇస్తా అన్నారు ఆయన. సో ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే అది చాలా పెద్ద ఎవిడెన్స్ అవుతుంది. 1954 ఖాస్రా పహాని చాలా క్లియర్గా ఉన్నది, అది చాలా పెద్ద ఎవిడెన్స్ ఆల్రెడీ. ఏ ఛానల్లో ఎక్కడ ఎవరు దాన్ని ప్రజెంట్ చేస్తలేరు. ఇప్పుడు నిన్న మొన్న నిజ నిర్ధారణ కమిటీ పోయారు, మరి ఆ నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళకు కూడా మేము అడుగుతున్నాము, ఈ 62 ఎకరాల లెక్క తెలుస్తున్నారా లేదా? మీరు కేవలం ఆ 32 ఎకరాల్లో ఉన్న గుడిసెల గురించే, ఇండ్ల గురించే మాట్లాడుతున్నారా? చాలా విలువైన ప్రాపర్టీ అది. ఎంత విలువైన ప్రాపర్టీ అంటే మార్కెట్ వాల్యూనే, మనం అక్కడ కొనాలి అన్న మార్కెట్ వాల్యూనే 1,18,50,000 రూపాయలు ఉంది. అంటే దాని మీద 7% మనం ట్యాక్స్ కట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మార్కెట్ వాల్యూనే 1,20,00,000 ఉన్నదంటే దానికి 10 times ఎక్కువ ఉంటుంది మనం బయట కొనుక్కునే రేటు. అంటే దాదాపు ఒక 7 నుంచి 10 కోట్ల రూపాయల విలువ చేసే భూమి అది. ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్కడ, ఇంకొక 2 హైవేలు వస్తున్నాయి మధ్యలో ఉన్న బిట్ కాబట్టి ఇంకా పెరుగుతుంది రేట్ అది. సో మనం ఆ 62 ఎకరాల 7 గుంటల మీద పోరాటం చేయాలి. 30 ఎకరాలు అనేది పక్కన పెట్టాలి. అసలు ఆ 30 ఎకరాలన్న పదమే తీసుకురావద్దు. 62 ఎకరాలు మనదే భూదాన్ భూమే.
అది ఆ పేద ప్రజలకి ఆ 1895 మందికి చెందాల్సిన భూమి. ఇది సత్యం. వాళ్ళు అంటున్న 30 ఎకరాలు అసత్యం. అండ్ ఇంకొకటి ఇందులో ప్రధానంగా కనబడుతున్నది, వసూలు చేశారు అన్నది ఒక పెద్ద చర్చ తీసుకొచ్చారు. వాళ్ళే చెప్తున్నారు, ఎస్ మేము వసూలు చేశాము. ఎవరి కోసం వసూలు చేశాం? కరెంటు పోల్ వేయడానికి, ట్రాన్స్ఫార్మర్ వేయడానికో, లేకపోతే సోలార్ పెట్టడానికో, నీళ్ళు ఇవ్వడానికో, ట్యాంకర్లకో, దానికో దీనికో మేము ఖర్చు పెట్టినామని కమిషనర్ ముందే ఒక పెద్ద రిపోర్ట్ తయారు చేసి వాళ్ళ ముందు పెట్టారు. ఇంకేం కావాలా? గవర్నమెంట్ ఇక్కడ అర్ధ సత్యాలని ప్రచారంలోకి తీసుకొస్తున్నది. వాళ్ళు వసూలు చేశారు, వసూలు చేసింది వాస్తవమే. ఆ వసూలు చేసిన సొమ్ము అదే కాలనీలో ఉన్న ప్రజల కోసం ఖర్చు పెట్టింది, అంతే వాస్తవం. సో ఇది అర్ధ సత్యం ఇది. అండ్ ఇంకొకటి, ఇందులో ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీలు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు. ఆల్రెడీ వీళ్ళు ఓపీడీఆర్ వాళ్ళ దగ్గర పేర్లతో సహా, వాళ్ళ ఆధార్ నెంబర్లతో సహా వాళ్ళకి జరిగిన నష్టం ఎంతనో 800 మంది పేర్ల లిస్టుతోనే వాళ్ళు ఆల్రెడీ లిస్టే బయట పెట్టిరు కదా. ఇంకా అంతకంటే భయంకరమైన నిజ నిర్ధారణ ఏమి అక్కర్లేదు. అంత క్లారిటీగా ఉన్నది. నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉన్నది కాబట్టి మనం ఈ కమిటీలు, ఈ కాలయాపనలు కాదు, ప్రభుత్వాల మీద డైరెక్ట్గా పోరాటం చేయడమే మిగిలి ఉన్నది. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సో ఈ వసూళ్ళు అన్న ఈ అర్ధ సత్యాన్ని ప్రభుత్వం, ఈ 3 మంత్రులు, ముఖ్యమంత్రి కలిసి దాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఇక్కడంతా ఏదో జరిగిందట, ఇక్కడంతా ఏదో క్రైమ్ జరిగిందట, ఆర్థిక విధ్వంసం జరిగిందట అని ప్రచారంలోకి తీసుకొస్తున్నాయి. ఇందులో వసూలు చేసింది వాస్తవమే, కానీ అది ప్రజల కోసమే. ఇది పూర్తిగా అర్ధ సత్యం కింద మనం భావించాలి. ఇంకా ఇందులో చాలా సత్యాలు ఉన్నాయి. వీళ్ళు పోరాటం చేసింది, ఇప్పుడు ఎవరైనా కూడా మనం దోపిడీ చేయాలంటే 9 ఏళ్ళుగా వాళ్ళతోనే నిలబడి ఫైట్ చేసే సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? 9-10 ఏళ్ళుగా వాళ్ళతోనే ఎందుకుంటారు? దోపిడీ చేయాల్సిన వాడు సమయం చూసుకుంటాడు, కావాల్సింది వస్తుంది, అవతల పడతాడు. అంటే నేను ప్రత్యక్షంగా చూసిన, అంబేద్కర్ భవన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకరిద్దరు ఓపీడీఆర్ వాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళు ఒకరిద్దరు తిడుతున్నారు వీళ్ళని. ఎందుకు తిడుతున్నారంటే, మీరు ఎక్కడ పోయిర్రు, మీరు ఎందుకు, అంటే వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు, మీరు ఎందుకు రాలేదు, కూలగొట్టినప్పుడు ఎక్కడ పోయిర్రు అని వాళ్ళని నానా మాటలు అంటున్నారు. అందులో కొంతమంది గవర్నమెంట్కి సంబంధించి అటువైపు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు కదలకుండా అక్కడే నిలబడి వాళ్ళు చెప్పేది వింటున్నారు, వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోలే. వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, దోపిడీ చేసిన వాళ్ళు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి కనబడకుండా వెళ్ళిపోవచ్చు కదా. ఇంత జరిగిన తర్వాత కూడా, వాళ్ళ మీద ఇంత బురద జల్లే ప్రయత్నం జరిగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి నిన్న మొన్న ఒక 2 ఆర్డర్స్ తీసుకొచ్చినారు. ఒక ఆర్డర్ వచ్చింది, స్టేటస్ కో ఆర్డర్, ఇంకో ఆర్డర్ రావడానికి రెడీగా ఉన్నది. ఎవరు చేస్తారు ఈ పని? సో ఈ సత్యాన్ని ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది, వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇట్లా చాలా ఉన్నాయి దీని వెనకాల. ఒక్కొక్కటిగా మనం బయటికి తీస్తూ ఉంటే చాలా కనిపిస్తున్నాయి. పూర్తిగా అవాస్తవాలు, అందులో సత్యాల్లో ఇంకొక ప్రధానమైనది ఏంటంటే, ఆ 30 ఎకరాలు లేపేసినారు ఆల్రెడీ డిసైడెడ్. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అనేది కూడా పూర్తిగా అసత్యం. ఆయనకు తెలిసే జరిగింది. అక్కడ జాయింట్ కలెక్టర్ కొంత హుషారైనట్టు ఆయన, ఒక శ్రీనివాసరెడ్డి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆ కలెక్టర్ చిన్నోడైపోయిండు, ఆయన చెప్పింది కూడా వినడానికి వీళ్ళు రెడీగా లేరు. ఒకవేళ వాళ్ళు చెప్పేది వినకపోతే ఆయన రాజీనామానన్నా చేయాలి, నేను పని చేయనని చెప్పి లీవ్లోనే వెళ్ళిపోవాలి. ఆ పని ఆయన కూడా చేస్తలేడు. ఆ శ్రీనివాసరెడ్డి జాయింట్ కలెక్టర్ని ముందు పెట్టి కథ అంతా నడిపిస్తున్నారు ఈ 3 మంత్రులు కలిసి. సో ఇన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. ఆ 62 ఎకరాల 7 గుంటలు కాపాడాల్సిందే. మొత్తం 1895 మంది పేదలకి పట్టాలు ఇవ్వాల్సిందే. వీళ్ళు ఇంకొకటి ఏం చెప్తున్నారు, 311 మంది మేము పట్టాలు ఇచ్చేసినాం, పేదలందరికీ ఇచ్చేస్తున్నామని అంటున్నారు. నువ్వు 311 మందికి ఎందుకు ఇస్తున్నావు? కూలగొట్టినోడివి ఆ 311 మందికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు తప్పే చేయలేదు కదా, అందరూ దొంగలే ఉన్నారు కదా, అందులో అంతా దోపిడీదారులే ఉన్నారు కదా. నువ్వైనా సెలెక్టెడ్గా ఏమైనా కూలగొట్టే ప్రయత్నం చేసినావా? లేదు కదా. అన్నీ ఒకే లైన్లోంచి కూలగొట్టుకుంటూ వెళ్ళిపోయినావు కదా. అంటే మీరు తప్పు చేసినా దొరికిపోయినారు, మీరు డిఫెన్స్లో పడిపోయినారు, మీ దగ్గర ఆన్సర్ లేదు. సో ఇందులో ఇప్పటివరకైతే గవర్నమెంట్ అనుకుంటున్నది ఇష్యూని ఏదో సార్ట్అవుట్ చేసి బయటపడాలని. వాళ్ళు అట్లా అనుకుంటూనే తప్పుల మీద మళ్ళీ తప్పులు చేస్తున్నారు. సో ఈ అంశం మీద బలమైన పోరాటం జరుగుతుంది. ఇట్లాంటి రౌండ్ టేబుళ్ళు, మీటింగ్లు మనం ఇలా నడిపిస్తూనే, లీగల్గా కొట్లాడుతూనే వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్